ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి చంద్రగ్రహణం, శ్రీ క్రోధినామ సంవత్సరంలో వస్తున్న ఆఖరి చంద్రగ్రహణము ఏ రోజున వస్తుంది, పట్టు విడుపు సమయాలు మన భారతదేశంలో అసలు కనిపిస్తుందా లేదా, ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది, మన భారతీయులు అసలు గ్రహణ నియమాలు పాటించాలా అవసరం లేదా, అలాగే గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, గ్రహణం ఉన్న ప్రాంతాలలో ఉండేటటువంటి గర్భవతులు ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాలి, మనకి ఈ చంద్రగ్రహణం హోలీ రోజు వస్తుంది, మనము ఈ పండగకి ఈ నియమాలు పాటించాలా లేదా అనేది మొత్తం కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి సాధారణంగా ప్రతి సంవత్సరము కూడా 4 గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. మనకి ఈ 2025వ సంవత్సరంలో 4 గ్రహణాలు వచ్చాయండి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. సాధారణంగా మనకి పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం, అమావాస్య రోజులలో సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఖగోళ శాస్త్రం ప్రకారం ఏర్పడుతూ ఉంటాయండి. సాధారణంగా చంద్రగ్రహణం మనకి ఎలా ఏర్పడుతుంది అంటే, సూర్యునికి చంద్రునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడదన్నమాట. అప్పుడు చంద్రుడు కొంత సమయం భూమి మీద ఉన్న వారికి కనిపించడు. దీనినే మనము చంద్రగ్రహణం అంటాము. 2025వ సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి చంద్రగ్రహణం మనకి 2025వ సంవత్సరము మార్చి 14వ తేదీ శుక్రవారం రోజు, ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. ఇక పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే మన భారతదేశ కాలమానం ప్రకారము 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 10:40 నుండి మధ్యాహ్నం 2:18 వరకు మనకి ఈ గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాల సమయం మొత్తము 3:38. అంటే మనకి పట్టు విడుపు సమయాలు చూడంగానే మనందరికీ అర్థమైపోయి ఉంటుంది, మన భారతదేశంలో అసలు ఆ సమయంలో మనకి చంద్రభగవానుడే అసలు కనిపించడు. ఇంకా ఆ టైంలో చంద్రభగవానుడు లేనప్పుడు ఇంకా మనకి చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది చెప్పండి ఫ్రెండ్స్. అంటే మన భారతదేశంలో మనకి ఈ చంద్రగ్రహణం అసలు కనిపించదు, అసలు లేదన్నమాట. అంటే ఆ టైంలో అసలు చంద్రభగవానుడే కనిపించినప్పుడు ఇంకా గ్రహణం ఎలా వస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. కాబట్టి భారతీయులు, మన భారతదేశంలో ఉండే ప్రజలు ఎవరు కూడా ఈ గ్రహణ నియమాలు ఏమీ పాటించిన అవసరం లేదని మన పండితులు చెబుతున్నారు. ఇక భారతదేశంలో నివసించే గర్భిణీ స్త్రీలు ఎటువంటి గ్రహణ నియమాలు కూడా పాటించిన అవసరం లేదు. ఒకవేళ గ్రహణం అంటే భయము లేకపోయినా కూడా, గ్రహణం లేదని తెలిసినా కూడా గ్రహణం అంటే భయం ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఆ టైంలో కొంచెం సేపు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఆ టైంలో లోపల ఉంటే సరిపోతుంది. మనకైతే అసలు లేదు. కానీ కొంతమంది ఏంటంటే కడుపుతున్నప్పుడు చాలా డౌట్లు, చాలా క్వశ్చన్స్ అలా వస్తూ ఉంటాయి, భయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు బయటికి రాకుండా అన్ని కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు. అలా ఏమీ లేదు, మనకు అసలు లేదు. కాకపోతే డౌట్ ఉన్న వాళ్ళు అలా ఉంటే సరిపోతుంది. కొంతమందికి గ్రహణం లేకపోయినా కూడా ఆ భయం ఉంటుందండి, అందుకని చెప్తున్నా అంతవరకే. మనకు అసలు గ్రహణమే లేదు కాబట్టి హోలీ పర్వదినం కూడా మన భారతీయులు ఎటువంటి గ్రహణ నియమాలు లేవు కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఇక హోలీ పూర్ణిమ రోజు చేసుకునే లక్ష్మీ పూజలు, ఇవి పూజలు అన్నీ కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇక గ్రహణం కనిపించేటటువంటి ప్రదేశాలు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో, ఇంకా యూరోప్లోని అనేక ప్రాంతాలలో, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రము, తూర్పు ఆసియా మొదలగు ప్రాంతాలలో మాత్రం ఈ గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం కనిపించే ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భవతులు కానీ, మన భారతీయులు ఉంటారు కదండి, ప్రెగ్నెంట్ లేడీస్, అలాంటి వాళ్ళు కానీ ఈ గ్రహణ నియమాలు తప్పక పాటించాలి. ముఖ్యంగా అక్కడ వాళ్ళకి నైట్ టైం కాబట్టి బయటికి రాకుండా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే తల్లికి బిడ్డకి కూడా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణం ఉన్న ప్రాంతాలలో వాళ్ళు అనేది క్లియర్గా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను, విజిట్ చేయండి. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. గ్రహణ సమయాలలో ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.